వీరయ్య చౌదరిని హత్య చేశారు మొన్న ఈ మధ్య తెలుగుదేశం నాయకుడు. చంద్రబాబు గారు కూడా స్వయంగా వెళ్ళొచ్చారు. అక్కడ వాస్తవంగా ఫస్ట్ స్థానికులు గొడవ. స్థానికంగా అతనికి ఏదో 3 రకాల బిజినెస్లు ఉన్నాయి. మద్యం బిజినెస్ సిండికేట్ నడుపుతాడు, అట్లాగే రైస్ సిండికేట్ నడుపుతాడు, అట్లాంటివి ఏవో ఉన్నాయి. వాటిట్లో గొడవల కారణంగానే ముందన్నారు. ఆ తర్వాత లేదు రేషన్ మాఫియా వాళ్ళకి సంబంధించి వైసీపీ వాళ్ళు చేశారన్నారు. ఆ తర్వాత లేదు ఇంకొకళ్ళతో ఎవరితో గొడవలు అన్నారు. అయితే ఇప్పుడు అందులో సాక్షి కొత్త కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అంటూ. ఇది ప్రభుత్వం ఏది అధికారికంగా చెప్పలేదు. రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్ఠ జరిగే టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడినటువంటి ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి అనుసరణలో సాగిన పోలీస్ మార్కు విచారణలతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్ మద్యం సిండికేట్ విభేదాల కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని వీరయ్య చౌదరి వైరువర్గం వారి హత్యకు పాల్పడని కూడా గుర్తించినట్టు సమాచారం. ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులు కొన్ని రోజులుగా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్ద నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పెట్టారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వాళ్ళని పెద్ద సంఖ్యలో అదుపులో తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారు. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీస్ శాఖ చెందిన సెక్షన్ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన అనుమానితుడు మృతి చెందాడు. దాంతో ఆందోళన చెందిన పోలీసుల విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు. మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించారు. విషయం ఎక్కడైనా చెప్తూ వాళ్ళని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. వాళ్ళకు కొంత మొత్తం ముట్టజెప్పి గుట్టుచప్పుడు కాకుండా మృతునికి అంత్యక్రియలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా జరిపించేసినట్టు సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారి బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవరిని కలుస్తున్నారు, వారి ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారి నివాసం వద్ద పోలీసు నిఘా కూడా పెట్టడం గమనారు. ప్రభుత్వ ముఖ్య నేత మద్దతుతోనే ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అంతగా చెలరైపోతున్నారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయంటూ హైలైట్ చేసుకొచ్చింది సాక్షి.